20వ శతాబ్దపు అద్భుతం. సముద్రపు అలల మీద తేలియాడే ఒక నగరం పేరు ఆర్ఎంఎస్ టైటానిక్. హాలీవుడ్ సినిమా కారణంగా టైటానిక్ అన్న పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. మనిషి మేధస్సుకు, సాంకేతిక శక్తికి గర్వకారణంగా నిలిచిన ఈ మహానౌక 1912 సంవత్సరం ఏప్రిల్ 10న తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. బెల్ఫాస్ట్ నగరంలో తయారైన ఈ ఓడ దాదాపు 882 అడుగుల పొడవుతో అప్పట్లో ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. ఈ ఓడను నిర్మించిన ఇంజనీర్లు దీనిని అన్సింకబుల్ ఓడ అని గర్వంగా పిలిచేవారు. ఓడ లోపల ఉన్న అత్యాధునిక సౌకర్యాలు అప్పట్లో మరే ఇతర నౌకలోనూ లేవు. మొదటి తరగతి ప్రయాణికుల కోసమే కాకుండా 3వ తరగతి వారికి కూడా నాణ్యమైన సౌకర్యాలు కల్పించారు. లోపల 16 గదులను నీరు చొరబడకుండా తయారు చేశారు. వీటిలో 4 గదులు పూర్తిగా నిండిపోయిన ఓడ మునగదని అందరూ నమ్మారు. అందుకే దీని ప్రయాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులు పోటీ పడ్డారు. దీనిని మిలేనీ స్పెషల్ అని కూడా పిలిచేవారు. ఏప్రిల్ 10వ తేదీన ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ కు ఈ ఓడ తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సుమారు 2200 మంది ప్రయాణికులు, సిబ్బందితో కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఆధ్వర్యంలో టైటానిక్ అట్లాంటిక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. అంతా బాగుందనుకుంటున్న సమయంలోనే విధి ఆ ఓడను వెక్కిరించింది. ప్రకృతి ముందు మనిషి గర్వం ఎంత చిన్నదో నిరూపించే సమయం దగ్గర పడింది. ఒక అద్భుత ప్రయాణం మహా విషాదంగా మారటానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ ఓడ నిర్మాణం వెనుక వేలాది మంది కార్మికుల కష్టం ఉంది. ఆ రోజుల్లో ఇంత భారీ నౌకను తయారు చేయటం ఒక సవాల్గా నిలిచింది. ఓడలో అమర్చిన ఫర్నిచర్ నుంచి లైట్ల వరకు ప్రతిదీ రాజసం ఉట్టిపడేలా ఉండేది. ముఖ్యంగా గ్రాండ్ స్టేర్ కేస్ అప్పట్లో ఒక ఐకాన్ అని చెప్పుకునేవారు. ఇలాంటి అపురూప నిర్మాణం సముద్ర గర్భంలో కలిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. అందుకే దీనిని చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించారు. కానీ ఆ ఆశలన్నీ అట్లాంటిక్ అలల్లో కలిసిపోయాయి. ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలోనే రేడియో ఆపరేటర్లకు ఇతర ఓడల నుంచి హెచ్చరికలు వచ్చాయి. సముద్రంలో భారీ మంచు కొండలు ఉన్నాయని చాలా సార్లు సమాచారం అందింది. అయినా ఆ అన్సింకబుల్ ఓడ వేగాన్ని తగ్గించలేదు. కెప్టెన్ స్మిత్ ఓడ దిశను కొద్దిగా మార్చారు, కానీ గంటకు 22 నాట్ల వేగంతో ప్రయాణాన్ని కొనసాగించారు. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. అలలు లేకపోవటంతో ముందున్న మంచు కొండలను గుర్తించడం కష్టమైంది. రాత్రి 11 గంటల 40 నిమిషాల సమయంలో ఓడ ముందు ఒక భారీ మంచు కొండను గమనించారు. వెంటనే ఓడను పక్కకు తిప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓడ కుడి భాగం మంచు కొండను గట్టిగా తాకింది. ఓడ కింద భాగంలో రంధ్రాలు పడ్డాయి. ఇంజనీర్లు చెప్పిన దానికి భిన్నంగా 5 గదుల్లోకి నీరు చేరటం మొదలైంది. ఒక వింత నిజం ఏంటంటే, ఓడలో ఉన్న సిబ్బంది దగ్గర ఆ సమయంలో బైనాక్యులర్స్ లేవు. అవి ఉన్న లాకర్ తాళం చెవి ఓడలో లేదు. ఒకవేళ అవి ఉండి ఉంటే మంచు కొండను ముందే చూసే అవకాశం ఉండేది. ఓడ డిజైనర్ థామస్ ఆండ్రూస్ ప్రమాద తీవ్రతను పరీక్షించి ఓడ మునగటం ఖాయమని తేల్చారు. వెంటనే SOS సంకేతాలను పంపారు. అక్కడికి 58 మైళ్ల దూరంలో ఉన్న కార్పాతియా అనే ఓడ ఆ సంకేతాలను అందుకుంది. కానీ అది అక్కడికి చేరుకోవటానికి కనీసం 4 గంటల సమయం పడుతుంది. టైటానిక్ దగ్గర అంత సమయం లేదు. సముద్రపు నీరు అత్యంత శీతలంగా శరీరం గడ్డకట్టేలా ఉంది. ఓడ మెల్లగా వంగిపోతుంటే ప్రయాణికుల్లో భయం మొదలైంది. నిశ్శబ్దంగా ఉన్న రాత్రి కేకలతో నిండిపోయింది. రక్షణ కోసం వెతుకుతున్న కళ్లకు కేవలం చీకటి మాత్రమే కనిపిస్తోంది. సహాయం అందేలోపే ప్రకృతి తన పనిని పూర్తి చేసేలా ఉంది. మనిషి తయారు చేసిన అతిపెద్ద యంత్రం ప్రకృతి చేసిన దాడికి కుప్పకూలిపోతోంది. నీటి ఉధృతి పెరగటంతో ఓడ లోపల ఉన్న విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతింది. చీకటిలో ఆ ప్రాణాల హాహాకారాలు మిన్నంటాయి. ఆ రాత్రి కొన్ని వందల మంది చేసిన హాహాకారాలు గాలిలో కలిసిపోయాయి. టైటానిక్ మీద ఉన్న లైఫ్ బోట్ల సంఖ్య చాలా తక్కువ. అసలు ప్రమాదం అన్నదే జరగకుండా నిర్మించారన్న నమ్మకంతో రక్షణ చర్యల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఉన్న 20 బోట్లలో కేవలం 1175 మంది మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ప్రాణ భయంతో జనం అల్లాడిపోతున్న వేళ స్త్రీలు, పిల్లలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. చాలా బోట్లు సగం ఖాళీగాని వెళ్లడం జరిగింది. ఏప్రిల్ 15వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓడ ముందు భాగం నీటిలో మునిగింది. భారీ ఒత్తిడి వల్ల ఓడ 2 ముక్కలుగా విరిగిపోయింది. 2 గంటల 20 నిమిషాలకు ఆ అద్భుత నగరం అట్లాంటిక్ సముద్రం అడుగు భాగంలోకి చేరుకుంది.
ఈ ప్రమాదంలో సుమారు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. నీటి ఉష్ణోగ్రత -డిగ్రీలో ఉండటంతో సముద్రంలో పడ్డవారు నిమిషాల వ్యవధిలోనే గడ్డ కట్టుకుపోయి చనిపోయారు. ఓడ మునిగిపోతున్న సమయంలో కూడా సంగీత విద్వాంసులు తమ వాయిద్యాలను వాయించటం ఒక గొప్ప త్యాగంగా మిగిలిపోయింది. ఈ సంఘటన తరువాత నౌకాయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రతి ఓడలో ప్రయాణికులందరికీ సరిపోయే లైఫ్ బోట్లు ఉండాలని నిబంధన తెచ్చారు. రేడియో కమ్యూనికేషన్ 24 గంటలు పనిచేయాలంటూ ఆదేశించారు. మంచు కొండలను గమనించటానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. సుమారు 73 పాటు సముద్ర గర్భంలో నిద్రించిన టైటానిక్ శిథిలాలను 1985లో రాబర్ట్ బల్లార్డ్ బృందం కనుగొనింది. సముద్రంలో 12,500 అడుగుల లోతులో ఆ ఓడ 2 ముక్కలుగా విరిగిపోయి పడి ఉంది. ఈ శిథిలాల వెలికితీత సమయంలో అద్భుతమైన ఫోటోలు బయటకొచ్చాయి. కాలం ఆ ఓడను వెక్కిరించిన టైటానిక్ కు సంబంధించిన రాచరికపు ఆనవాళ్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. ప్రజల హృదయాల్లో ఈ గాథ ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. ఈ ప్రమాదం తర్వాత సముద్ర ప్రయాణాల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టారు. ఆనాటి తప్పులు మళ్లీ జరగకుండా కొత్త చట్టాలను రూపొందించారు. టైటానిక్ శిథిలాలను కనుగొన్న తరువాత ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఓడలోని ఇనుమును ఒక రకమైన బ్యాక్టీరియా తినేయటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనివల్ల రాబోయే కొన్నేళ్లలో ఆ ఓడ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జేమ్స్ కెమెరూన్ తీసిన టైటానిక్ సినిమా ఈ ఓడను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఇంటికి చేర్చింది. ఈ సినిమా కోసం జేమ్స్ కెమెరూన్ స్వయంగా 33 సార్లు సముద్ర గర్భంలోకి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూశారు. ఓడలో ఉన్న వస్తువులు, పర్సులు, బూట్లు ఇప్పటికీ అక్కడ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ మనుషుల ఆనవాళ్లు మాత్రం లేవు. ఆ మహానౌక మునిగి 100 ఏళ్లు దాటినా దాని మీద ఉన్న ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. అప్పట్లో టికెట్ల ధరలు కూడా భారీగా ఉండేవి. 1వ తరగతి టికెట్ ధర ప్రస్తుత కాలంలో దాదాపు $1,00,000 కంటే ఎక్కువ. ధనవంతులు తమ హోదాను చాటుకోవటానికి ఈ ఓడలో ప్రయాణించారు. కానీ ఓడ ప్రయాణ మార్గంలో ఉన్న మంచు కొండను రాసుకోవటంతో దాని కథ అలా మలుపు తిరిగింది. పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ దిక్కుమాలిన చావు చనిపోయారు. ఈ విషాదం ఖచ్చితంగా ఒక పాఠం నేర్పుతుంది. ప్రకృతి శక్తి ముందు మనిషి కల్పించిన సాంకేతికత ఎప్పుడూ తక్కువే. టైటానిక్ కేవలం ఒక ఓడ కాదు, అది ఒక విఫలమైన మానవ గర్వానికి చిహ్నం. నేటికి అట్లాంటిక్ అగాధంలో ఆ స్మృతులు ఒక నిశ్శబ్ద చరిత్రలా మిగిలి ఉన్నాయి. ఆ నీలి సముద్రం కింద దాగి ఉన్న రహస్యాలు మనిషిని ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. చరిత్ర బుట్టల్లో ఈ ఓడ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక వైభవం నుంచి ఒక మహా విషాదం వరకు సాగిన ఈ ప్రయాణం గురించి మానవాళి చెప్పుకుంటారు. మరో 100 సంవత్సరాలలో టైటానిక్ శిథిలాలు కరిగిపోయినా ఆ జ్ఞాపకం మాత్రం ప్రపంచ చరిత్రలో అజరామరంగా ఉంటుంది. అంతేకాదు, జేమ్స్ కెమెరూన్ నిర్మించిన హాలీవుడ్ చిత్రం టైటానిక్ లోని జాక్ రోజ్ అనే కల్పిత పాత్రల ప్రేమ కథ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది.